దేవుని వాక్యం తెరచి దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న మాటలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న మాటలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగాను ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రియులరా, క్రిస్మస్ సందర్భంగా చాలా సందేశాలు మనం విన్నాం. చిన్నతనం నుంచి నేనైతే మేబీ కొన్ని వందల సందేశాలు వినుంటాను, కొన్ని వందల సందేశాలు బోధించి ఉంటాను కూడా క్రిస్మస్ను గురించి. అయినా క్రిస్మస్ గురించి ఎన్నిసార్లు ఆలోచించినా, ఎన్నిసార్లు చదివినా, ధ్యానం చేసినా ఇంకా నూతనమైన ఆలోచనలు, నూతనమైన సందేశాలు పుడుతూనే ఉంటాయి. అది క్రిస్మస్లో ఉన్న రహస్యం. ఈ పురుషులు యూత్ కలిసి చేసిన క్రిస్మస్లో ఒక ఆలోచన మేము ముందు ఉంచాను. క్రిస్మస్ ఒక అంతరాయము అని. క్రిస్మస్ ఒక అంతరాయం. క్రిస్మస్ వాజ్ అన్ ఇంటరప్షన్. ఏంటంటే క్రిస్మస్ అంత మాట అనేసారు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది నా వైపు. ఆ రోజుల్లో క్రిస్మస్ వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులకు అంతరాయమైంది, కొన్ని కుటుంబాలకు అంతరాయమైంది. మరే యోసేపుల జీవితాలు చూస్తే వాళ్ళ జీవితాల్లో క్రిస్మస్ సందేశం ఇట్ వాజ్ అన్ ఇంటరప్షన్ కాదు. వివాహం కుదిరిందట, ప్రధానమైందట, ఏమీ జరగకుండానే ఆమె గర్భవతి అయిందట. అలా ఆలోచన చేస్తే మనం చదువుకుని బైబిల్లో ఉంది కనుక మామూలు చదువుకుని బోధించేసుకుంటున్నాం, వినేస్తున్నామే. కానీ ఆ పరిస్థితిలోనికి మనం వెళితే అది ఎలాంటి అంతరాయమో మనకు అర్థమవుతుంది. వాళ్ళ జీవిత స్థితిగతుల్లో ఎంత గొప్ప అంతరాయమో, ఎంత పెద్ద అంతరాయమో, జరుగుతున్న జీవిత ప్రయాణంలో ఎంత పెద్ద అంతరాయమో అది మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా వ్యక్తులకు అంతరాయం, కుటుంబాలకు, ఒక ప్రక్క యోసేపు కుటుంబానికి మరొక ప్రక్క మరీ కుటుంబానికి కూడా పెద్ద అంతరాయం అది. అంత మాత్రమే కాదు, ఆ కాలంలో మత వ్యవస్థలో పెద్ద అంతరాయం. ఈయన మెస్సయ్య పుట్టాడట, మెస్సయ్య పుట్టబోతున్నాడట అనే సందేశమే మత వ్యవస్థ, ద రిలీజియస్ సిస్టమ్. అప్పటికి మత పెద్దలు, మతాధికారులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, రకరకాల తెగల వాళ్ళు ఉన్నారు. మెస్సయ్య పుట్టబోతున్నాడట, మెస్సయ్య పుట్టాడట అనే సందేశము ఆ మత వ్యవస్థలో చాలా పెద్ద అంతరాయమైంది. దేశంలో దేశాధికారులకు కూడా ఆయన పుట్టిన సందేశం అంతరాయమైంది. హేరోదు కలవరపడెను అని ఉంది. హేరోదు కలవరపడ్డాడు. ఇట్ వాజ్ ఎన్ ఇంటరప్షన్ ఫర్ హేరట్. ఇంకో మాట చెప్పాలంటే మానవాళి చరిత్రలోనే యేసుక్రీస్తు ప్రభు జన్మ అంతరాయం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమైపోయినట్టుగా మానవ చరిత్ర, హిస్టరీ ఇట్ సెల్ఫ్ గాట్ డివైడెడ్ ఇంటూ 2 parts. చరిత్ర చీలిపోయింది 2 భాగాలుగా. చరిత్రలో ఒక పెద్ద అంతరాయం
యేసుక్రీస్తు ప్రభు జన్మ. When God enters a story, He never asks a permission. ఒక విషయంలో దేవుడు కలుగు చేసుకుంటే, లేక దేవుడు తన ప్రమేయాన్ని చూపిస్తే, లేక ఒక విషయంలో దేవుడు ప్రవేశిస్తే, వస్తున్నాను అని చెప్పాడు. When God enters a story or an issue, He never asks a permission first. ఇంకో మాట చెప్పనా, క్రిస్మస్ arrives not as a suggestion, but it arrives as a divine interruption. ఒక సజెషన్ లాగా రాదు, ఒక డివైన్ ఇంటరప్షన్. అంతరాయాలు అనేవి, అంతరాయం అనే మాట నెగిటివ్ టర్మ్ అది కదా, ఒక ప్రతికూలమైన మాట. అంతరాయాలు మనం ఆస్వాదించం కదా, అంతరాయాల్ని, ఆటంకాలని మనం ఆస్వాదించం, మనం ఎంజాయ్ చేయం. అంతరాయం ఏర్పడితే ఎంజాయ్ చేయం దాన్ని. ఇలాంటి అంతరాయాలు, ఇవి దైవికమైన అంతరాయాలు. దే వర్ డివైన్ ఇంటరప్షన్స్. దేవుడు కొన్ని అంతరాయాలు కలుగు చేస్తాడు. అంతరాయం కలిగినప్పుడు అంతరాయంలాగా బాధగాను, లేకపోతే సన్ని అన్నాడు ఇంతకుముందు పెయిన్ గాను ఉంటే ఉండొచ్చు. కానీ దాని తరువాత వచ్చే ఆశీర్వాదం నీవు ఊహించలేవు. మన ఊహకు, మన అవగాహనకు మించిన ఆశీర్వాదం అవుతుంది అంతరాయం తర్వాత వచ్చే ఆశీర్వాదం. దేవుడు ఆయా సమయాల్లో మానవ చరిత్రలో అంతరాయాలు కలుగు చేస్తూనే వచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో పెద్ద గోపురం కట్టాలని, పేరు సంపాదించుకుందాము రండి అని మానవాళ్ళంతా పూనుకొని ఒక పెద్ద గోపురం కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు అంతరాయం ఏర్పాటు చేశాడు. God interrupted men to have that construction, to have that built. అలాగూ దాని నిర్మాణాన్ని దేవుడు ఆపు చేశాడు. ఇలాగూ దేవుడు కలుగు చేసే అంతరాయాలను మనం చూసినట్లయితే చాలా అంతరాయాలు ఆయా సమయాల్లో, ఈవెన్ మన జీవితాల్లో కూడా ఎక్కడో ఆదికాండం 11వ అధ్యాయంలో గోపురం కట్టినప్పుడు మాత్రమే కాదు, ఈవెన్ దావీదు మందిరం నిర్మించాలనుకున్నాడు. డేవిడ్ వాంటెడ్ టు బిల్డ్ ఏ వండర్ఫుల్ టెంపుల్ ఫర్ గాడ్. దేవుడు అనుమతించలేదు, అంతరాయం కలుగు చేశాడు. అంతరాయం కలుగు చేసి, నీవు కాదు నీ కుమారుడిని నిర్మిస్తాడు. దేవుని అంతరాయాలు గమనించాలి. దావీదే ఆ మందిరం నిర్మించుంటే, నేను అలా ఊహిస్తాను, ఒకవేళ దావీదు ఆ మందిరాన్ని నిర్మించడానికి దేవుడు అనుమతించి ఉంటే ఏమిటి అంటే, ఏమో సొలొమోను సమర్పణ ఎంతగా ఉండేదో మనం అర్థం చేసుకోలేం. వీ కెనాట్ అండర్స్టాండ్ హౌ కాన్సెక్రేటెడ్ సొలొమోన్ మైట్ హ్యావ్ బీన్. కానీ ఆ మందిర నిర్మాణం ద్వారా సొలొమోను జీవితం సమర్పితమైంది. సొలొమోను జీవితం సమర్పితమవడం మాత్రమే కాదు, ఆ తరతరాలకు దేవుడు మా జీవితాల పట్ల, మా కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే సందేశం వెళ్ళింది. అంతరాయాల వెనుక దేవుని ఆశీర్వాదాలు ఎంత గొప్పవిగా ఉంటాయో మనం ఊహించలేం. మన ప్రణాళికకు లేక మన అవగాహనకు అవి అందవు. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు యోసేపు జీవితంలో కలిగిన అంతరాయం ఇక్కడ చూస్తున్నాం. ఈ కథ అంతా మనం మరలా వివరించుకోక్కర్లేదు. యోసేపుకు మరియకు ప్రధానం మాత్రమే అయింది. ప్రధానమైన స్థితిలో యోసేపుకు ఒక విషయం తెలిసింది ఏమిటంటే, మరియ గర్భవతిగా ఉంది. యోసేపు అప్పటికే చాలా ప్రణాళికలు చేసుకుని ఉంటాడు కదా. వివాహం కాబోతోంది, ఇక్కడ యవనస్తులు ఉన్నారు, వివాహాలు కావాల్సిన వాళ్ళు, అలాగే వివాహాలైన మనం కూడా మన జీవితాల పట్ల ప్రణాళికలు ఉంటాయి. వీ డూ హ్యావ్ ప్లాన్స్ ఫర్ అవర్ ఓన్ లైఫ్స్. మన కుటుంబాల పట్ల ప్రణాళికలు ఉంటాయి, మన జీవితాల పట్ల ప్రణాళికలు ఉంటాయి, మన ఉద్యోగాల పట్ల ప్రణాళికలు ఉంటాయి.
వివాహాల పట్ల ప్రణాళికలు ఉంటాయి. యోసేపుకు ఒక ప్రణాళిక ఉంది. ఏమిటి? నేను ఆ మరియా అనే ఆ కన్యకుని నేను వివాహం చేసుకోబోతున్నాను. వివాహమైన తర్వాత ఎలా ఉండాలి, వివాహమైన తర్వాత మేము ఎలా ఉండబోతున్నాం అని ఏవేవో ప్రణాళికలు, ఆ కుటుంబాల్లో ప్రణాళికలు ఉంటాయి. ఒక ప్రక్క యోసేపు కుటుంబంలో ప్రణాళికలు, మరొక ప్రక్క మరియ కుటుంబంలో ప్రణాళికలు. అలాగే యోసేపు హృదయంలో ఉండే ప్రణాళికలు యోసేపు హృదయంలో ఉంటాయి, మరియ హృదయంలో ఉండే ప్రణాళికలు మరియ హృదయంలో ఉంటాయి. అలాంటి ప్రణాళికల మధ్య ఒక దైవిక అంతరాయం ప్రియులారా గమనించాలి. ఆ వివాహము ప్రదానం చేయబడిన స్థితిలో ఒక దైవిక అంతరాయం, దేవుడు కలుగు చేస్తున్న అంతరాయం. ఇది మానవులు కలుగు చేస్తున్న అంతరాయం కాదు, లేక వారికి వారు కలుగు చేసుకున్న అంతరాయం కాదు, దేవుడు కలుగు చేసిన అంతరాయం. అలాంటి అంతరాయం వాళ్ళ జీవితాల్లో చోటు చేసుకుంది. మొట్టమొదటిగా 18-19 వచనాలు చూస్తే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ప్రణాళికల్లో దైవిక అంతరాయాన్ని మనం చూస్తాం. వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయి. యోసేపు మరియా ప్రదానం చేయబడ్డారు. అలాగే ప్రదానం చేయబడి 18-19 వచనాలు, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఇక ఏవేవో జరిగాయి. అక్కడ గమనించాలి, దే వర్ బెట్రోత్ టుగెదర్. ప్రదానం చేయబడిన స్థితిలో వాళ్ళకి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రణాళికల మధ్య ఒక అంతరాయం. ప్రియులరా, మనందరం మన జీవితాల్లో ఏవేవో ప్రణాళికలు, ఏవేవో ప్లాన్స్ ఉంటూ ఉంటాయి. మన ఆర్థిక విషయాల్లో ప్రణాళికలు ఉంటాయి, వివాహాల విషయాల్లో ప్రణాళికలు ఉంటాయి, మన బిడ్డల జీవితాల విషయాల్లో ప్రణాళికలు ఉంటాయి, మన అనేక విషయాల్లో, చాలా విషయాల్లో ప్రణాళికలు కలిగి ఉంటాం. అలాంటి ప్రణాళికల మధ్య ఒక అంతరాయం ఏర్పడితే ఈ యవనస్తుల భవిష్యత్తు కోసం, భవిష్యత్తును గూర్చి ప్రణాళిక ఉంది వారికి, భవిష్యత్తును గురించిన ప్రణాళిక. మనందరం కూడా భవిష్యత్తు గురించి, ఈ రోజును గురించి ఆలోచించం, భవిష్యత్తును గురించి ఆలోచిస్తాం. పెద్దవారు, చిన్నవారు, ఎవరమైనా సరే. యవనస్తులు భవిష్యత్తును గురించి, ఉద్యోగమైన తర్వాత ఏం చేయాలి, తర్వాత వివాహం, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇలాగ భవిష్యత్తును గూర్చిన ప్రణాళిక. వాళ్ళ జీవితాల్లో భవిష్యత్తును గూర్చిన ప్రణాళిక ఉంది. ఆ భవిష్యత్తును గూర్చిన ప్రణాళిక, వాళ్ళు ఆ ప్రణాళిక అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళంతా ఆ ప్రణాళిక అంతా అల్లుకున్న ప్రణాళిక మధ్య ఒక పెద్ద అంతరాయం. ఇది మామూలు అంతరాయం కాదు ప్రియులారా, గమనించాలి. మనం ఊహించగలం అలా ఆ అంతరాయము ఎలాంటిదో, ఆ డిస్టర్బెన్స్ ఎలాంటిదో, ఆ ఇంటరప్షన్ ఎలాంటిదో. భవిష్యత్తును గూర్చిన ప్రణాళిక, వివాహాన్ని గూర్చిన ప్రణాళిక. మరి యోసేపులకు వివాహాన్ని గూర్చిన ప్రణాళిక ఉంది. ఆ వివాహాన్ని గూర్చిన ప్రణాళికలో అంతరాయం. ఇప్పుడు చూడండి, అలాంటి అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా యోసేపుని గురించే మీకు ఈ ధ్యానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యోసేపు హృదయంలో అలాంటి సంగతి వినినప్పుడు, ఏ కన్యకైతే ఆయన వివాహం చేసుకోవడానికి ప్రదానం చేసుకున్నారో ఆ కన్యక గర్భవతిగా ఉంది అని విన్నప్పుడు యోసేపు ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. యోసేపు ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, తన్ను తాను కాపాడుకోవడం. నాకేం సంబంధం లేదు, ఎందుకు ఇలాగైందో నాకు తెలియదు కనుక అనుకున్నాడు. మనసులో ఏమనుకున్నాడు, ఆమెను రహస్యముగా, మంచివాడు కనుక అవమానపరచకుండా రహస్యముగా విడనాడ ఉద్దేశించను. అది ఒక ఆప్షన్. అది యవనస్తుడు, నీతిమంతుడు. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే పరువు కావాలి, పరువు కాపాడుకోవాలి. ఇలా అనుకుంటే ఒకానొక ఆప్షన్ ఏమిటంటే, మొట్టమొదటి ఆప్షన్ ఏమిటంటే తన్ను తాను కాపాడుకోవాలి. ఆ ఆప్షన్ కోసం వెళ్ళాలా. రెండో, తన్ను తాను కాపాడుకోవడం విడిచిపెట్టి ఇంకా మంచితనాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసము, ఇంకా మంచితనాన్ని చూపించడం కోసము, నిజంగా మంచితనం నుండి మరియను కాపాడాలా. నేను కొద్ది రోజుల క్రితం ఒక స్కిట్ చూశాను ఏదో వీడియోలో. ఇద్దరు స్నేహితులు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ముగ్గురు స్నేహితులుగానే ఉన్నారు. కానీ ఆ ఇద్దరు అబ్బాయిలో ఒక అబ్బాయి, ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరూ ఇష్టపడుతూ ఉండడం ఈ రెండో వాడికి ఇష్టం లేదు. చాలా కాలం జరిగింది. వాడికి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది.
రెండో వాడికి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది, కానీ ఆ అమ్మాయి ఏని ఇష్టపడుతుంది, బిని ఇష్టపడడం లేదు. బి అనేవాడికి ఈర్ష్య, ఒక విధమైన అసూయ, ఒక విధమైన ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. బి అనేవాడు ఒక పుకారు లేపాడు, ఒక రోమర్ లేపాడు. ఏంటంటే ఆమె చెరచబడింది అని ఒక రోమర్ లేపాడు. చేర్చబడింది అని రోమర్ లేపి, ఆ తరువాత ఆమె చెరచబడింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇంకొక విషయం ఏం చెప్పాడో తెలుసా? ఒకడు కాదు, ఇద్దరు చేర్చారు ఆ అమ్మాయిని. ఆ ఇద్దరిలో ఒకడిని నేనని చెప్పాడు. అంటే చెరచబడింది చాలా నిజము అని చెప్పడం కోసం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అందులో ఇద్దరిలో ఒకరిని నేనే అని చెప్పాడు. ఆ సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, అంటే సత్యం కాదు అది సత్యమని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాడు అంత నీచ స్థితికి వెళ్ళాడు. ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మరియను సేఫ్ గార్డ్ చేయడానికి ఒకవేళ యోసేపు మరియను సేఫ్ గార్డ్ చేయాలి, మరియను కాపాడాలి, మరియ మీద నింద ఉండకూడదు అనుకుంటే ఇమ్మీడియట్గా ఉన్న ఆప్షన్ ఏమిటంటే నేనే కారణం అనొచ్చు. అసలు పర్పస్ డిఫీట్ అయిపోయింది అక్కడ, అంతే కదా. అసలు ఈ ఉదంతం అంతటిలో కూడా అలా చేస్తుంటే, మరి యోసేపు కానీ అలా చేస్తుంటే, అలాగూ దేవుని ఉద్దేశమే నిర్వీర్యం అయిపోయి ఉండేది, దేవుని చిత్తమే నిర్వీర్యం అయిపోయి ఉండేది, దేవుని కార్యం నిర్వీర్యం అయిపోయి ఉండేది కదా. ఆలోచన చేయండి. దేవుని కార్యం నిర్వీర్యం అయిపోయి ఉండేది, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అంతా కూడా వృధా అయిపోయి ఉండేది. మరియను కాపాడమా, లేకపోతే కుటుంబ ప్రాధాన్యత, తల్లిదండ్రులు ఏం చెప్తే అదే చెయ్యాలి అని కుటుంబ ప్రాధాన్యత, అది కూడా మంచి ఆప్షనే. ఏం చెయ్యాలి? ఇవన్నీ కూడా యోసేపు ముందున్న ఆప్షన్స్. యోసేపు నీతిమంతుడు అంటే, నీతిమంతుడు అనే మాట చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ అలాంటి సందర్భంలో అలాంటి ఇంటరప్షన్ జరిగినప్పుడు, అలాంటి అంతరాయం జరిగినప్పుడు యోసేపుకున్న ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని మించి మరొక ఆప్షన్, దేవుని దూత ఆజ్ఞ పాటించాడు. దేవుని దూత చెప్పిన ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ చెప్పున యోసేపు చేశాడనే మాటలు అక్కడ తర్వాత వచనాల్లో 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడని అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని దూత మాట, దేవుని దూత ఆజ్ఞ పాటించుట గమనించాలి. ప్రియులారా గమనించాలి. ఒకసారి ఆలోచించండి. యోసేపు ఈ రోజుల్లోనే బ్రతికుంటే, యోసేపు మరియల సంఘటన ఈ రోజుల్లోనే జరుగుతుందనుకుందాం, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోనే జరుగుతుందనుకుందాం. నువ్వే యోసేపు అనుకో. ఏం చేస్తామంటే విషయం తెలియగానే ముందు గూగుల్ చేస్తాం. విషయం తెలియగానే ఏం చేయాలి, వాట్ టు డూ, గూగుల్ చేయాలి. నాకు తెల్లవారుజామున మెలకు వచ్చింది. ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక పక్క ప్రార్థన చేస్తున్నాను, ఒక ప్రక్క ఈ సందేశం కదులుతుంది. గూగుల్ చేశాను. ఉంది, నా దగ్గర గూగుల్ కాపీ ఉంది. నేను వివాహం చేసుకునే పోయే అమ్మాయి నా ప్రమేయం లేకుండా గర్భవతి అయింది, ఏం చేయాలి అని అడిగాను గూగుల్ని. నిజం కాదు సుమా, నేనెవరో ఏం చేయాలి అని అడిగితే గూగుల్ ఇచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి నా దగ్గర. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అన్నది ఉంది. ఇదిగో నేను చెప్తున్నాను, డోంట్ రష్ ఫర్ మ్యారేజ్ అని చెప్పింది. డోంట్ రష్ ఫర్ మ్యారేజ్. చాలా ఆప్షన్స్ ఇచ్చింది. ఆ గూగుల్ ఇచ్చిన ఆప్షన్స్లో అడాప్షన్ ఒకటి చెప్పింది. ఒకవేళ పిల్లోడు పాపో బాబో పుడితే అడాప్షన్కి ఇచ్చేయమని చెప్పింది. అది దయతో ఇచ్చిన సలహా అది కదా, కంపాషనేట్ సలహా. ఇంకొక క్రూరమైన సలహా ఏమిటంటే అబార్షన్ చేయించేమంది.
ఇవన్నీ నా దగ్గర నేను వట్టిని చెప్పడం లేదు. ఇదిగో గూగుల్ ఇచ్చిన సందేశం నేను ఎదురుగా పెట్టుకొని చెప్తున్నాను. దిస్ ఈజ్ ద గూగుల్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. గూగుల్ ఇచ్చిన ఆన్సర్ ఇది. డోంట్ రష్ ఫర్ మ్యారేజ్ అని చెప్పింది. అడాప్షన్ కానీ అబార్షన్ కానీ చెప్పింది. ఇంకా కొన్ని విషయాలు సభలో ప్రస్తావించలేను, అలాంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పలేదంటే మంచి విషయాలు కూడా ఉన్నాయి, కానీ ఆ మంచి విషయాలతో పాటు గూగుల్ చెప్పిన విషయాలు ఇవి. డోంట్ రష్ ఫర్ మ్యారేజ్. అడాప్షన్ అని ఇచ్చేయి. నీకు దయ ఉంటే చేర్చుకుంటే అడాప్షన్ అని ఇచ్చేయి, లేకపోతే అబార్షన్ అన్న చేయించమంది. అది గూగుల్ ఇచ్చిన సందేశం. ప్రియులారా గమనించాలి, ఈ రోజుల్లో డెసిషన్స్ తీసుకోవడానికి గూగుల్ మీద ఆధారపడుతున్నాం. దోస్ ఆర్ ద డెసిషన్స్ ఆఫ్ గూగుల్ చెప్పిన డెసిషన్స్ అవి. ఏఐ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటలోనే ఆర్టిఫిషియాలిటీ ఉంది. గమనించాలి. ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఏఐని ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి ఏఐని. ఆల్మైటీ ఇంటెలిజెన్స్ ఫాలో అవుదాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. లెటస్ ఫాలో ఆల్మైటీ ఇంటెలిజెన్స్. ఇలాంటి సందర్భాల్లో లెటస్ టేక్ ఆల్మైటీస్ ఇన్స్పిరేషన్. ఏఐ, లెటస్ ఫాలో ఏఐ, ఆల్మైటీస్ ఇన్స్టిగేషన్, ఆల్మైటీస్ ఇంటెలిజెన్స్. అది యోసేపు ఫాలో అయ్యాడు. యోసేపు మరి అక్కడ 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము. గమనించాలి. ఒకవేళ గూగుల్ని అడిగితే గూగుల్ ఆప్షన్స్ ఇస్తుంది, కానీ గూగుల్ సమాధానం చెప్పలేదు. కానీ దేవుని అడిగితే దేవుడు ఆప్షన్ ఇవ్వడు, ఒకటే ఒక సమాధానం. యు డూ దిస్. గూగుల్ నేను అడిగిన ప్రశ్న అది వట్టిదో నిజమో తెలియదు గూగుల్కి కదా. నేను ప్రశ్న అడిగినాను, నా ప్రశ్నే తప్పు కదా. నేను అడిగిన ప్రశ్న ఉట్టిది. గూగుల్ని అడిగితే నీ ప్రశ్న ఒట్టిదో నిజమో తెలియదు గూగుల్కి. కానీ నా దేవుడికి నేను అడిగిన ప్రశ్న నిజమో కాదో తెలుసు. నా దేవుడు ఒకే ఒక జవాబు చెప్తాడు. ఆ జవాబు నాకు తప్పక ఆశీర్వాదకరంగా ఉంటుంది. మానవాళి చరిత్రనే మార్చివేసింది యోసేపుకు దేవుడిచ్చిన డెసిషన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరియను చేర్చుకుని 24వ వచనంలో మరియను చేర్చుకొని దేవునికి విధేయత చూపించాడు. ఫలితం మానవాళి విమోచన. ప్రియులరా, దేవుడు కలుగు చేసే ఇంటరప్షన్స్ ఎప్పుడు కూడా చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ ఇంటరప్షన్ దేవుడి వల్ల కలుగుతుంది అని నీకు అలాంటి ఆలోచన కలిగితే, ఆ ఇంటరప్షన్ అంతరాయాన్ని నీవు స్వీకరిస్తే తర్వాత కలుగుపోయే ఆశీర్వాదం నీ అవగాహనకి మించింది ఉంటుంది. నీవు అవగాహన చేసుకోలేవు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుని నిగూఢమైన ఆలోచనలు గ్రహింపగలిగిన వాడెవడు. You just cannot even comprehend. You just cannot even imagine. ఎలాంటిది జరుగుతుందని నువ్వు ఊహించలేవు. ఎలాంటిదంటూ ఒకటి ఉంటుందని కూడా నీ అవగాహనకు అందదు. అలాంటి ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి. బట్ గూగుల్ కాదు. డిపెండ్ ఆన్ ఆల్మైటీస్ ఇంటెలిజెన్స్. గో టు ఆల్మైటీస్ ఇన్స్టిగేషన్, ఆల్మైటీస్ ఇన్స్పిరేషన్. ఏఐ మీద ఆధారపడదాం, గూగుల్ మీద ఆధారపడద్దు. గూగుల్ చేయొద్దు, ఏఐ చూడొద్దని నేను చెప్పడం లేదు. ప్రియులారా గమనించాలి. చాలా ఏవైనా విషయాలు తెలుసుకోవడం కోసం, జ్ఞానయుక్తమైన విషయాలు తెలుసుకోవడం కోసం చూడండి, కానీ జీవిత సంబంధమైన విషయాలకు దేవుని మీద ఆధారపడదాం. లెట్ us look unto God. దేవుని వైపు చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడి ఆశీర్వాదాలు పొందుకుందాం. పౌలు సువార్త ప్రయాణాలు చేశాడు. సువార్త ప్రయాణాలు చేసినప్పుడు మొదటి ప్రయాణం చాలా చక్కగా జరిగింది. చక్కగా జరిగిన తర్వాత రెండో ప్రయాణానికి బయలుదేరారు. ఎందుకంటే పౌలు ఆయన అనుచరులందరూ కూడా ఆసియా ఖండంలో ఉన్నవాళ్ళు. ఆసియా ఖండంలోనే సువార్త ప్రకటించారు మొదటి ప్రయాణం అంతా. రెండో ప్రయాణానికి బయలుదేరి ఆసియాలోనే తిరుగుతున్నారు. అసలు రెండో ప్రయాణం మొదల్లో సురియా కిలికియా ప్రాంతంలో గుండా వెళ్ళారట. దెర్బే గుండా వెళ్ళారు, లుస్త్ర గుండా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
ఇక ముందుకు వెళుతుంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడట. ఆ మాటలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఇట్ వాస్ ఎ డివైన్ ఇంటరప్షన్ ఇన్ దేర్ మిషనరీ ట్రిప్. గమనించాలి, వాక్యం చెబుతుంటే ఆటంకం కలిగితే మనం ఏమంటాం? అపవాది ఆటంకపరిచేస్తున్నాడు, లేకపోతే ఎవరో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున. ప్రియులరా, డివైన్ ఇంటరప్షన్స్ కొన్నిసార్లు అర్థం కావు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దెమ్, ఇఫ్ యూ కెన్ డిసర్న్ దెమ్, వాటిని వివేచించగలిగితే అవి దైవిక అంతరాయాలన్నీ వివేచించగలిగితే. అక్కడ పౌలు వివేచించాడు. పౌలు వివేచించి ఆసియాలో వాక్యము చెప్పకూడదని వారిని ఆటంకపరిచినందున వారి పురుగయ గలతీయ దేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బెతూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆటంకపరిచాడు పరిశుద్ధాత్ముడు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే వెళ్ళనివ్వడం లేదు పరిశుద్ధాత్మ. యేసు యొక్క ఆత్మ వారిని ఆటంకపరుస్తూ ఉండడం మనం గమనించాం. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఆ తర్వాత ఒక దర్శనం కలిగింది పౌలుకు. ఆ దర్శనాన్ని బట్టి 10వ వచనంలో అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసేతిమి. మాసిదోనియా, వెంటనే అక్కడ మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ గమనించండి, ఎప్పుడూ వాళ్ళు ఊహించలేదు గ్రీసు దేశంలో ప్రవేశించారు. ఆ రెండవ ప్రయాణం అంతా కూడా గ్రీసే. చాలా దేవుని ప్రణాళికలు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, మనం అర్థం చేసుకోలేము. కానీ దేవుని ప్రణాళికలకు అప్పగించుకుంటే మన జీవితాలు ఊహించని ఆశీర్వాదం, మనకు అర్థం కాని ఆశీర్వాదం, మనం ఎన్ని చేసినా అర్థం చేసుకోలేని ఆశీర్వాదాలు సంభవిస్తాయి. ఆ గ్రీసు దేశానికి వెళ్ళారు. గమనించండి, మొట్టమొదటిగా ఐరోపా ఖండానికి, యూరప్కి సువార్త వెళ్ళడం అదే ప్రథమం. ఆసియాలోనే తిరుగుతున్నారు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచి యూరప్ ఖండానికి పంపించాడు. యూరప్ ఖండంలో మొట్టమొదటి ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. ఆ ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించబడింది. ఆ ఫిలిప్పీ పట్టణం నుంచి వాళ్ళ తర్వాత తెస్సలోనికే పట్టణానికి 17వ అధ్యాయం 1వ వచనంలో తెస్సలోనికే పట్టణానికి వచ్చారు. ఆ తెస్సలోనికే నుంచి తర్వాత ఆ 17వ అధ్యాయం కొంచెం ముందుకు చదువుకుంటూ వెళ్తే ఆ తెస్సలోనికే పట్టణం నుంచి బెరయా అనే చోటుకు వెళ్ళారు. ఆ బెరయా అనే చోటు నుంచి తర్వాత ఏథెన్స్ అనే సిటీ, అంటే గ్రీసు రాజధాని ఏథెన్స్, ఆ ఏథెన్స్ అనే పట్టణానికి వచ్చారు. గమనించాలి, ఆ దేశమంతా గ్రీసు దేశమంతా. ప్రియులారా గమనించాలి, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవంటే ఐరోపా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ గ్రీసుకే పంపించాడు దేవుడు వీరిని. ఎందుకంటే గ్రీసు వారు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. అసలు అక్కడ సువార్త బీజం పడితే, అక్కడ సువార్త ప్రకటించబడితే, అక్కడ కొంతమంది ప్రభువు చేత పట్టబడితే ఆ గ్రీసు దేశస్తులు చేయగలిగే కార్యాలు గొప్పవి. కనుక మొట్టమొదట గ్రీసు దేశానికి, ఐరోపా ఖండంలో గ్రీసు దేశానికి సువార్త పంపించాడు దేవుడు. ఆసియాలో సువార్త ప్రకటించకూడదని ఆ పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినప్పుడు ఆ రోజున ఆటంకంగానే కనిపిస్తుంది. కానీ ఆ తరువాత ఒకవేళ ఆ ప్రాంతమంతా సువార్త నింపబడను పౌలు చూశాడు. తర్వాత ఫిలిప్పీ పట్టణానికి ఒక గొప్ప లేఖ రాశాడు. ఆ ఫిలిప్పీ పట్టణానికి పౌలు లేఖ రాసినప్పుడు ఏమని రాశాడు తెలుసా? అక్కడ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న పట్టణపు సంఘములో ఉన్న అధ్యక్షులకు, పరిచారకులకు, ఏమిటి ఎంతోమంది లెక్కకు మించిన విశ్వాసులకు అని రాశాడు. అంటే ఆ సంఘం ఎంతగా వృద్ధి చెందిందో ఆ ఫిలిప్పీ పట్టణంలో పౌలు సువార్త ప్రకటించడమే ప్రారంభం. ఆ సువార్త ద్వారా ఆ పట్టణంలో ఎంతో గొప్ప సంఘం ఏర్పడింది. అది మనకు ఆ పత్రికలో అర్థమవుతుంది. తర్వాత తెస్సలోనికేలో సంఘం, తర్వాత బెరాయాలో సువార్త, ఏథెన్స్లో సువార్త, ఆ తర్వాత కొరింథు పట్టణానికి వచ్చారు, కొరింథులో సువార్త. ప్రియులారా, ఆ ప్రాంతమంతా సువార్త ప్రకటించబడింది. ఐరోపా ఖండానికి సువార్త వెళ్ళింది. ఈ పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తున్నాడు కనుక ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలిచిపోతే ఏం జరిగి ఉండదు. కానీ ఆ దినాన్ని ఫలితం ఏమిటంటే ఐరోపా ఖండానికి సువార్త వెళ్ళడానికి దేవుడు
ప్రియులారా, డివైన్ ఇంటరప్షన్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అలాంటి దైవిక అంతరాయాలు చాలా 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 ప్రాముఖ్యమైనవి. వాటిని మనం గ్రహించి వాటిని స్వీకరిస్తే వాటిని నెట్టేయొద్దు. ప్రియులారా, గమనించాలి. దైవికమైన అంతరాయాలు ఏర్పడుతున్నప్పుడు, కలుగుతున్నప్పుడు, అంతరాయం ఉన్నప్పుడు బాధగానే ఉంటుంది, అంతరాయం ఉన్నప్పుడు పెయినే ఉంటుంది, అంతరాయం ఉన్నప్పుడు శ్రమే ఉంటుంది. కానీ అంతరాయాలు గుండా వెళ్ళాలి. యోసేపు మరియలు అంతరాయం గుండా వెళ్ళరు, అంతరాయాన్ని స్వీకరించారు. సర్వలోకమునకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని, సర్వలోక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించారు. ఎందుకంటే వాళ్ళు అంతరాయం గుండా వెళ్ళారు కనుక. దే హ్యావ్ ట్రావెల్డ్ త్రూ సచ్ ఇంటరప్షన్ ఇన్ దేర్ లైఫ్స్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూలవాక్యంలో 20వ వచనంలో యోసేపు ఆలోచించుకొనుచుండగా, ఆలోచనలు అంతరాయం. చాలా మంచివాడు, నీతిమంతుడు, విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఎలా విడిచిపెట్టాలనుకున్నాడంటే అల్లరి చేసి విడిచిపెట్టాలనుకోలేదు. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించను. అలా ఉద్దేశించి తన హృదయంలో ఆలోచించుకొనుచుండగా, ఆలోచించుకుంటున్నప్పుడు అంతరాయం కలిగింది. ఆలోచనలో అంతరాయం. కొన్నిసార్లు మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఆలోచనల్లో అంతరాయాలు కలుగుతాయి. ఆలోచనల్లో అంతరాయాలు. ప్రియులారా, గమనించాలి. ఇక్కడ యోసేపు నేను ఆలోచించను, తర్వాత వెంటనే దూత వచ్చి ఆలోచనలో అంతరాయం కలిగించి, దూత ఏం చెప్పాడు? మరియను చేర్చుకుని 20వ వచనంలో ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆప్షన్స్ లేవు, నో ఆప్షన్స్. గూగుల్ అయితే ఆప్షన్స్ ఇస్తుంది, దేవుడు ఆప్షన్స్ అక్కర్లేదు. దేవునికి తెలుసు. నీ భార్యను చేర్చుకొనుటకు భయపడకము. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని చెప్పలేదు. నీ భార్యను చేర్చుకొనుటకు భయపడకము. అలాగూ దూత చెప్పినప్పుడు ఆ దూత చెప్పిన మాటకు స్పందించాలా? ఎలా స్పందించాలి? లేక తన ఆలోచనతో స్పందించాలా? తన నీతిమంతుడు అని రాయబడింది. నీతిమంతుడు అంటే ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఒకవేళ యోసేపులో ఉండొచ్చు, ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించేవాడు అయి ఉండొచ్చు. ధర్మశాస్త్రానికి స్పందించాలా? ధర్మశాస్త్రం అయితే ఏం చెబుతుందంటే ఇలాంటి స్త్రీని సమాజం ముందు నిలవబెట్టాలని. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇలాంటి స్త్రీని చావగొట్టాలని. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తే చదవనక్కర్లేదు. ఇలాంటి స్త్రీని చావగొట్టాలని, ఇలాంటి స్త్రీని సమాజం ముందు నిలవబెట్టాలని అక్కడ ధర్మశాస్త్రం చెప్తుంది. అలా స్పందించాలా? అలా స్పందించాలా? స్పందన లేక సంయమనం పాటించాలా? స్పందన, సంయమనమా? రియాక్షన్ ఆర్ రిస్ట్రెయిన్? డూ యూ గో ఫర్ రియాక్షన్? డూ యూ వాంట్ టు రియాక్ట్ ఆర్ డూ యూ వాంట్ టు రిస్ట్రెయిన్ ఇన్ ద ఇష్యూ? ఆ విషయంలో స్పందన ధర్మశాస్త్రం ప్రకారం స్పందిస్తావా? లేక సామాజిక విషయాలను పరిగణనలో తీసుకుని స్పందిస్తావా? కుటుంబ విషయాన్ని పరిగణనలో తీసుకుని స్పందిస్తావా? లేక సంయమనం పాటించి దూత చెప్పిన మాట వింటావా? 24వ వచనంలో దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఆలోచనలో అంతరాయం కలగొచ్చు. ప్రియులారా, గమనించాలి. నీ ఆలోచనలో అంతరాయం కలిగినప్పుడు అది దైవిక అంతరాయం అయితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే, దేవునికి నీ ఆలోచనను అప్పగిస్తే నువ్వు ఊహించలేవు ఆశీర్వాదం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 58వ వచనంలో అక్కడ స్టెఫనును సువార్త ప్రకటిస్తున్నందుకు రాళ్ళు వేసి చంపేశారు. స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను చంపబడిన తరువాత ఆ హింసను చూసి, అంతకుముందు కూడా సంఘాన్ని చాలా హింసిస్తున్నారు. దానిలో పౌలు నాయకుడు, సౌలు ఆయన పేరు, అంతకుముందు ఆయన నాయకుడు కనుక ఆ హింసను చూసి ఎప్పుడైతే స్టెఫను చంపబడ్డాడో సంఘం చెదిరిపోయింది. 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయిరి. సంఘం చెదిరిపోయింది.
ఆ తర్వాత 8వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట ఉంటుంది. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండరి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండరి. స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను వెళ్ళిపోయాడు. స్టెఫను చంపేశారు. స్టెఫను చనిపోయినప్పుడు నేను ఎలా ఊహిస్తుంటాను, స్టెఫను చనిపోయినప్పుడు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి, బాధపడకమ్మా, దేవునికి ప్రణాళిక ఏదో ఉంటుంది ఇందులో అంటే ఎలా ఉంటుంది? నా భర్తను చంపేయడం దేవుని ప్రణాళిక, లేకపోతే నా కుమారుని చంపేయడం దేవుని ప్రణాళిక, లేక నా తండ్రిని చంపేయడం దేవుని ప్రణాళిక, నా అన్నను చంపేయడం దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక అని తప్పకుండా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ బిఫోర్ ద ఫ్యామిలీ. ఒకసారి ఆ పిక్చర్ నేను మీకు ఇచ్చిన పిక్చర్ చూపించగలరమ్మా? అదేంటో చెప్పగలరా? ఎవరు చెప్పగలరు అమ్మా? ఏమిటది ఆ పిక్చర్ ఏమిటి? ఈసారి జూమ్ అవుట్ చేయమ్మా. అలాగ జూమ్ అవుట్ చేస్తే చూడండి ఆ పిక్చర్. ఈ లైట్స్ ఒకసారి ఇప్పుడు ఏమైనా కనిపించిందా మీకు? ఏం కనిపించింది? ఒక అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది. అది జూమిన్ చేస్తే మళ్ళీ జూమిన్ చేయమ్మా. చేయగలరా? దగ్గరగా చూస్తే అదేం కనిపించదు, అదేంటో తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే బిగ్ పిక్చరు ఇక్కడ చూడలేం మనం. ముందు బిగ్ పిక్చరు ఇక్కడ చూడలేము. ఇది బిగ్ పిక్చర్ కాదు ఇది, కదా? బిగ్ పిక్చర్ వచ్చినప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. ఆ బిగ్ పిక్చరు మన జీవితాల్లో బిగ్ పిక్చర్ దేవునికి తెలుస్తుంది. ఈరోజు జరిగేది చుక్కలే కనిపిస్తాయి మనకి. ఈరోజు జరుగుతున్న సంఘటనలు మనకు అర్థం కావు, ఇలాగే కనిపిస్తుంది. కానీ బిగ్ పిక్చర్ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. ఆ బిగ్ పిక్చర్ వచ్చినప్పుడు ఆ బిగ్ పిక్చర్లో ఉన్నది ఏమిటో మనకు అర్థమవుతుంది. అంతవరకు ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఇలాగే కనిపిస్తాయి, గ్లూమీగా కనిపిస్తాయి, ఏమీ అర్థం కాదు, అది ఏంటో కూడా నీకు అర్థం కాదు. అలాంటి పరిస్థితి నీకుంటుంది. ఆ సంఘటన జరిగినప్పుడు అలాగే ఉంటుంది. ఇది ఎందుకు జరగాలి? ఒకవేళ ఏదైనా ఆపదైతే అసలు ఉన్నాడా దేవుడు? ఉంటే ఇలాగెందుకు చేశాడు అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ప్రియులారా గమనించాలి, బిగ్ పిక్చర్, ఆ బిగ్ పిక్చర్లో ప్రియులారా గమనించాలి, బిగ్ పిక్చర్లో నీవు అనుభవిస్తున్న ఒకవేళ కష్టం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, లేకపోతే శ్రమ వచ్చి ఈరోజు నీవు శ్రమలోనే ఉండొచ్చు. ఆ శ్రమలో ఉన్నప్పుడు నీకు బిగ్ పిక్చర్ అర్థం కాదు. దేవునికి తెలుసు బిగ్ పిక్చర్. నా ఫ్యూచర్, నా తర్వాత తరం ఫ్యూచరు, ఆ తర్వాత తరం ఫ్యూచరు, ఆ తర్వాత తరతరాలకు ఆ భవిష్యత్ ఏమిటో దేవునికి తెలుసు. కనుక ఈరోజు జరుగుతున్న కార్యాన్ని చూసి నేను దిగులు పడిపోతుంటాను, ఈరోజు జరుగుతున్న కార్యాన్ని చూసి వేదన పడుతుంటాను, కృంగిపోతాను, ప్రశ్నిస్తాను. అనేకమైన కార్యాలు నా హృదయంలో జరుగుతాయి. కానీ మై గాడ్ నోస్ మై బిగ్ పిక్చర్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా దేవునికి తెలుసు బిగ్ పిక్చర్. నా జీవితంలో, నా కుటుంబంలో, నా తరతరాలకు రాబోయే స్థితిగతులు అన్నీ దేవునికి తెలుసు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు నేను అర్థం చేసుకోలేను. ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. ఆ రోజు స్టెఫెన్ ఇంటి వారికి వేదనే. కానీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత స్టెఫెన్ అలా చంపబడడాన్ని బట్టి సువార్త వ్యాపించింది, సంఘాలు నాటబడ్డాయి. దేవుడు ఎప్పుడు కూడా ఒక బిగ్ పిక్చర్ని చూస్తాడు. నీవు నేను చూడలేము. ఆ తరువాత 11వ అధ్యాయము అపోస్తుల కార్యములు
19 నుంచి 21 వచనం వరకు చూస్తే స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే కుప్ర అంత్యోకయ ప్రదేశంలో వరకు సంచరించరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరి అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉన్నను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఆ స్టెఫను గూర్చిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడికో చెదిరిపోయిన వారు అంతియోకయ పట్టణానికి వెళ్ళారు. వాళ్ళు ఎవరో తెలియదు. సమ్ ఇనానిమస్ పీపుల్ దే టాక్డ్ అబౌట్ జీసస్. ప్రీచింగ్ కూడా కాదు, అలా చెప్పలేదు. ఇట్ వాజ్ నాట్ ప్రీచింగ్, దే వర్ టాకింగ్ అబౌట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలిసిన మాటల్లో సంభాషిస్తున్నారు వాళ్ళు. ఆ సంభాషణ ద్వారా అనేక మంది దేవుని వైపు తిరిగారు అని రాయబడింది. ప్రియులారా గమనించాలి, ఆ బిగ్ పిక్చర్ నీవు చూడలేవు. దేవుని బిగ్ పిక్చర్ నీకు కనబడదు. నీవే కాదు, నేనే కాదు, ఎవరో చూడలేం, ఎవరికే కనిపించదు, ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఆ ప్రణాళికకు మన జీవితాలు అప్పగించుకుంటే వితౌట్ క్వశ్చనింగ్ గాడ్, ఎందుకు చేస్తున్నావు ప్రభు ఇలాగూ? ఒకవేళ చాలా శ్రమే సంభవిస్తూ ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లోనేమిటి, లేకపోతే కుటుంబ విషయాల్లోనేమిటి, ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు మనం తట్టుకోలేని సమస్య కావచ్చు. కానీ దేవునిని ప్రశ్నించొద్దు. గాడ్ నోస్ ద బిగ్ పిక్చర్. దేవుని ప్రణాళికలో నీవు ఉంటే, దేవుని ప్రేమిస్తూ దేవుని మీద ఆధారపడిన జీవితం నీదైతే, గాడ్ నోస్ ద బిగ్ పిక్చర్. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే. ప్రియులారా గమనించాలి, ఎలాగూ ఆ అపోస్తలులు దేవునికి అప్పగించుకున్న దాన్ని బట్టి 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. వీళ్ళు మొదలుపెట్టినప్పుడు నేను అవన్నీ మీకు అక్కడ చూపించనక్కర్లేదు, కానీ త్వరగా చదువుతాను. 2వ అధ్యాయము 41వ వచనంలో ఏమనుందంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పేతురు సువార్త ప్రకటిస్తే యెరూషలేం పట్టణంలో మొట్టమొదటిసారిగా 3,000 మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. అదే అధ్యాయం 47వ వచనంలో, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 47వ వచనం, అనుదినము వారితో చేర్చుచుండెను. 4వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేసరికి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. అక్కడ 3,000 టోటల్ అది. ఇక్కడ పురుషుల సంఖ్య 5,000 మంది అయ్యారంటే, ఇంకొక 5,000 మంది స్త్రీలు అయితే 10,000 మంది అయ్యారు అప్పుడు సంఘానికి. గమనించాలి. ఆ తరువాత 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, 5వ అధ్యాయం 14వ వచనం, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అలాగూ ప్రభు పక్షాన్ని చేర్చబడుతున్నారు. సంఘం హింసించబడుతుంది. తర్వాత దినాల్లో సంఘం హింసించబడుతుంది. స్టెఫను చంపబడ్డాడు. తర్వాత సంఘం హింసించబడడాన్ని బట్టి, స్టెఫను చంపబడడాన్ని బట్టి చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మాట చదివి నేను తర్వాత విషయంలోకి వెళ్తాను. 16వ అధ్యాయానికి వచ్చేసరికి 16వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుందో తెలుసా? కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇంతకుముందు తలలు లెక్క పెట్టరు, ఇప్పుడు సంఘాలు లెక్క పెట్టే పరిస్థితికి వచ్చింది. గమనించాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇంతకుముందు తలలు లెక్క పెట్టరు. ఎంతమంది? 3,000 మంది. ఎంతమంది? 5,000 మంది. ఎంతమంది? మందిని లెక్క పెట్టరు. ఇప్పుడు సంఘాలు లెక్క పెడుతున్నారు. మందిని లెక్క పెట్టడం మానేశారు, సంఘాలు లెక్క పెడుతున్నారు. విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విస్తరించుచుండెను. సంఘాలు సంఖ్యలో విస్తరించడం. ప్రియులారా, ఆలోచనల్లో అంతరాయం కలగొచ్చు. సువార్త ప్రకటించడం అనే ఆలోచన అంతరాయం కలిగింది. కానీ అంతరాయంలో దేవుడు చేసిన ఆశీర్వాదం, అంతరాయం మధ్య నుంచి దేవుడు చేసిన ఆశీర్వాదం, దేవుడు కలిగించిన కార్యం గొప్పది. యోసేపుతో దూత మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యోసేపు, మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఓన్లీ 1 ఆప్షన్, 2-3 ఆప్షన్స్ కాదు. ఇలాగైతే ఇలా చేయ, లేకపోతే అలా చేయని, ఇష్టం వచ్చినట్టు చేయి అని చెప్పలేదు. సో స్పెసిఫిక్. గాడ్ ఆల్వేస్ ఈజ్ సో స్పెసిఫిక్. దేవుడు ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా ఉంటాడు. మరియను చేర్చుటకు భయపడకము. ఈ భయము గమనించాలి, గొర్రెల కాపరులు పొందిన భయం కాదు. గొర్రెల కాపరులు ఆ వెలుగు చూడగానే భయపడ్డారట. హుళిక్కపడిన భయం అది కదా.
జకరియా కలిగిన భయం, ఆయన కూడా దోతను చూడగానే భయపడ్డాడు. యోసేపు అలాంటి భయం కాదు. ఇష్యూకి భయపడదాం, జరుగుతున్న విషయం, దీనంతటి మధ్య ఏం చేయాలో అర్థం కాక భయం. మరియను చేర్చుకోవాలంటే అమ్మో మరియను చేర్చుకోవడమా అనే భయం. అందుకని మరియను చేర్చుకొనుటకు భయపడకు. మా భయాల్లో కూడా దైవికమైన అంతరాయం. నీ భయాల్లో ఏ భయంతో ఉన్నావో ఆ భయం మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మరియను చేర్చుకొనుటకు భయపడకము. చేయవలసిన జరగవలసిన వాటిని గురించిన భయాలు ఉంటాయి. ఆ భయాల మధ్య దేవుడు అంతరాయాలు కలుగు చేస్తాడు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఆయన యేసు అని పేరు పెడతావు. తర్వాత ఇమ్మానుయేలు అనే పేరు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరుతుంది అని ఆ విషయాలన్నీ చెబుతుంటే ఇంక మళ్ళీ ఆప్షన్ లేదు. యోసేపుకి ఆప్షన్ లేదు. ఇది ప్రవక్త ద్వారా. అక్కడ గమనించాలి, యోసేపుకి ఇదంతా చెప్పడం ఏమిటంటే ఇదేదో మానవ కార్యం కాదు. మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఎందుకంటే తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును గనుక నువ్వు ఈ కార్యం చేయడం ద్వారా యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎన్ ఆర్డినరీ థింగ్. ఒక రక్షకుణ్ణి లోకానికి అందిస్తావు యోసేపు. మరి అందించడం కాదు ప్రియులారా, మరి అందించడం నిజమే, మరి అందించింది. కానీ యోసేపు నిర్ణయం చాలా క్రూషియల్. అక్కడ హిస్ డెసిషన్ వాజ్ సో 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 క్రూషియల్. యోసేపు డెసిషను మరియా ఆ ఇష్యూనంతటిని చిన్నాభిన్నం చేసేయచ్చు. ఒక డెసిషన్, ఒక యోసేపు నిర్ణయం ఆ విషయాన్నంతటిని కూడా పాడు చేయొచ్చు. కానీ అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, పుట్టబోయేవాడు యేసు అని పేరు పెడతావు నువ్వు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. తర్వాత ప్రవక్తల ముందుగానే చెప్పినట్లుగా ఇమ్మానుయేలు అని పిలువబడతాడు ఆయన. ఇమ్మానుయేలు అంటే మనకు తోడు అని అర్థం. అంతరాయం, భయం పడుతున్నాడు. ఆ భయంలో అంతరాయం, ఆ భయం మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని నీ అంతరాయాలు ఏమైనా, అంతరాయాల మధ్య దేవునికి నేను నీవుగా అప్పగించుకుంటే దేవునికి మహిమ, నీ జీవితం ఆశీర్వాదం. నీ జీవితం ద్వారా నీవు కాదు మాత్రమే కాదు, నీ కుటుంబం తరతరాలు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు ప్రభు ఓ సముద్ర తీరాన్ని ఉంటే యాయీరు అని అతను వచ్చాడు. యాయీరు అని అతను సమాజ మందిరపు అధికారి వచ్చి దేవుని వాక్యం ఏమనంటే మార్కు సువార్తలో అయితే ఆయన పాదముల మీద పడి సమాజ మందిరపు అధికారి అంటే యూదుల మత పెద్ద. అసలు యూదులు ప్రభువుని అంగీకరించరు. యూదుల మత పెద్ద వచ్చి ఆయన పాదముల మీద పడి అని మార్కు చెబితే మా అత్తయ్య ఏమన్నాడు తెలుసా? ఆయనకు మొక్కి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు మొక్కి, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, షీఈ్ రెడీ టు డై, వచ్చి స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రభుని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వెళ్తుంటే మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుందట. ఇక్కడ ఈయనేం చెప్పాడు? యాయీరు, నా కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, రెడీ టు డై, నిమిషాల్లో ఉంది ఆమె ప్రాణం. అలాగంటే ఈయన మళ్ళీ ఈమె దగ్గర ఆగాడట. ఎవరో నన్ను ముట్టారు. అక్కడ సంభాషణ, అక్కడ ఒక సీన్ అది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అక్కడ ఒక సీన్ క్రియేట్ అయింది. అక్కడ ఒక సంభాషణ, ఎవరు నన్ను ముట్టారు అని అడిగితే పేతురు ఇంకొకటి చెప్తే, ఎవరంటే ఆమె ముందుకొచ్చి ఇలాగ చెప్తే ఇదంతా జరిగింది. అలా జరుగుతున్నప్పుడు యాయీరు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. నేను యాయీరు స్థానంలో ఉంటే ప్రభు తర్వాత మాట్లాడింది కానీ రా ప్రభు అని ఉండేవాడిని. అంతే కదా? ఎందుకంటే కుమార్తె చచ్చిపోతుంది, షీఈ్ రెడీ టు డై. సరే, ఆ కార్యం ముగించారు. బయలుదేరి వెళ్తుంటే యాయీరు ఇంటి నుంచి ఒకరు వచ్చారు. వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇంకా శ్రమ పెట్టొద్దు. అదొక అంతరాయం. వెళ్తుంటే ఈ స్త్రీ అంతరాయం ఒకటి, మధ్యలో మరొక అంతరాయం. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నమ్మిక మాత్రం ఉంచుము, భయపడవద్దు. యాయీరు భయపడొద్దు. ఆ భయం మధ్య అంతరాయం. ప్రియులారా గమనించాలి, అలాంటి అంతరాయాలు మనం స్వీకరిస్తే ఇంక చనిపోయింది ప్రభు, ఇంక నువ్వు వచ్చి ఏం చేస్తావు అనలేదు యాయీరు మొక్కాడు అంటేనే అక్కడ యూదుడైన వాడు, యోధ మత పెద్ద వచ్చి అలాగూ చేస్తున్నాడంటే దాట్ వాజ్ ఎ గ్రేట్ టర్న్ అమాంగ్ ద జూవిష్ పీపుల్. అది కదా, దట్ వాజ్ ఎ గ్రేట్ టర్న్ అమాంగ్ ద జూవిష్ పీపుల్. దేవునికి మహిమ, యూదులు యేసుని తెలుసుకోవడం. ప్రియులారా గమనించాలి, దాని అంతటి మధ్య దేవునికి మహిమ. ప్రియులారా గమనించాలి.
Christmas breaks into our limited perspectives and shows us that God is at work in ways we cannot see. క్రిస్మస్ మనకి మన పరిమితమైన అవగాహనలోనికి క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు తెలియజేసే సందేశం ఏంటంటే, దేవుడు కలుగు చేసే కార్యాలు మనం చూడలేం, మనం ఊహించలేం, మనం అర్థం కనీసం మానవ హృదయంతో, మానవ మేధస్సుతో నువ్వు ఆర్టిఫిషియల్ మేధస్సు పెడతావో, నీ మేధస్సు పెడతావో, ఇంకెంతమంది మేధస్సు పెడతావో, నీ మేధస్సుతో దాన్ని అర్థం చేసుకోలేవు. హీ వర్క్స్ ఇన్ వేస్ విచ్ వీ కెనాట్ సీ, విచ్ వీ కెనాట్ అండర్స్టాండ్, విచ్ వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. మనం ఊహించలేం. అందుకనే నీ ఊహించిన దానికంటే, నీ ఒడుగు దానికంటే అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవుడు, ఆ శక్తిగల దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, క్రిస్మస్లో ఒక గొప్ప సందేశం ఏమిటంటే, ఎన్ని అంతరాయాలు నీ జీవితంలో జరిగినా అన్ని అంతరాయాల మధ్య దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, దేవుని మాటకు, దేవునికి విధేయుడవై ఉంటే, విధేయురాలవై ఉంటే, లేక దేవుని మాటకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, నీ జీవితంలో నీవు పొందుకునే ఆశీర్వాదం, నీ కుటుంబంలో నీవు పొందుకునే ఆశీర్వాదం, లేక నీ తరతరాలకు పొందుకునే ఆశీర్వాదం నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను, ఒక 30-40 సంవత్సరాల తర్వాత నేను ఉండను, నా బిడ్డలు, ఆ బిడ్డలు వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుకోవడం కోసం దేవునికి నేను అప్పగించుకుంటున్నాను. నీవు అప్పగించుకోగలవా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.